మన చేతిలో తీసుకోవడం. కోపం చేయడం అంటే సృష్టి విరుద్ధంగా నడవడం. అందరినీ మనమనుకున్నట్లుగా నడిపించాలని కోరుకోవడం. నేను కోరుకున్నట్లే అందరూ నడవాలి అని చెప్పి నడవగలుగుతారా? ఆ విధంగా ఎవరైనా? అందరికీ తన ఇష్టంగా నడవాల్సి ఉంటుంది. తనకు ఇష్టమైన విధిగా పద్ధతిలో బ్రతకాలని అనిపిస్తుంది. ఎవరి ప్రెషర్లో బ్రతకాలని కోరుకోరు. కోపము ఒక అగ్ని. అది బయట వాళ్ళపైన వేస్తే వాళ్ళని దహించేస్తుంది. లేదు, మీ లోపలనే మండుతూ ఉంటే మిమ్మల్ని కాల్చేస్తుంది. అందుకని ఆ కోపాన్ని, అది ఏదైతే ఉందో అది సూపర్ పవర్, అది ఒక ఎనర్జీ, అది చాలా శక్తివంతమైనటువంటి ఒక ఫోర్స్. దానికి సరి అయిన దిశ మనం ఇవ్వాలి. ఆ దిశ మనం ఇవ్వకపోతే ఆ సముద్రంలో మునిగిపోతాం మనం. కోపం ఎవరికి ఎక్కువగా వస్తుందంటే ఎవరైతే ఎక్కువగా కోరికలు పెట్టుకొని ఉంటారు, అపేక్షలు ఎక్కువగా పెట్టుకొని ఉంటారు. ఉండాలి, కోరికలు ఉండాలి, జీవితంలో అనుశాసనము ఉండాలి. కోపం ఉన్న వాళ్ళకి మొట్టమొదట శరీరంలో పొట్ట సంబంధిత రోగాలు మొదలవుతాయి. ఎసిడిటీ కానీ, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, ఉన్నవి లేనివన్నీ కూడా. ఎందుకంటే ఈ కోపం అనేటువంటిది మన శరీరంలో కేంద్ర బిందువు ఎక్కడుంది? పొట్ట మధ్యలో ఉంది. మనం వేరే వాళ్ళని మనం అనుకున్నట్టుగా నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఎవరో కోప్పడ్డారనుకోండి, ప్రేమతో మాట్లాడతారా, సౌండ్ రేజ్ చేసి మాట్లాడతారా? ఎందుకలా? కోపం వస్తుంది అంటే ప్రేమతో మాట్లాడొచ్చు కదా, కానీ సౌండ్ బాగా పెంచేసి ఎందుకు మాట్లాడతారు? సౌండ్ ఎందుకు ఎక్కువగా పెంచేసి మాట్లాడతారు? ఇప్పుడు ఒక వ్యక్తి మనకు దగ్గరగా ఉన్నారనుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ వింటున్నాం కదా. వింటున్నప్పుడు నేను మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో అది మృదువుగా, ప్రేమగా ఉందా, లేక దగ్గరగా ఉన్న వాళ్ళతో మనకు మాట్లాడడానికి చాలా సౌండ్ పెంచి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఉందా? కానీ ఒక వ్యక్తి చాలా దూరంగా ఉన్నాడు అనుకోండి, అతన్ని నెమ్మదిగా మనం పిలిస్తే పలుకుతారా? ఎందుకలా? ఇక్కడ నుంచి కాస్త దూరంగా అక్కడ ఉన్నారు ఓ వ్యక్తి, అతన్ని ఇక్కడ నుంచి పిలిచామనుకోండి, ఏమండి వింటున్నారా అని చెప్పేసి మనం ఇక్కడ నుంచి పిలిచామనుకోండి, పలుకుతారా? లేదు. దూరంగా ఉన్న వాళ్ళని పిలవాలంటే ఏం చేయాలి? ఎలా పిలుస్తారు? గట్టిగా పిలవాలి కదా. అదేవిధంగా ఒక వ్యక్తి దగ్గరగా ఉన్నా కూడా మనం గట్టిగా మాట్లాడుతున్నాము అని అంటే అర్థం ఏంటి? వాళ్ళ చెవులు పాడైపోయి ఉండొచ్చేమో కదా, అందుకనే మనం గట్టిగా పిలుస్తున్నామా? ఎందుకు అంటే వాళ్ళు శారీరకంగా దగ్గరగా ఉన్నారు, కానీ మానసికంగా మనకు చాలా దూరంగా ఉన్నారు. మన శబ్దము వాళ్ళ చెవిలోంచి మనస్సులోనికి వెళ్ళడానికి చాలా దూరంగా ఉన్నారు. అందుకని మనం గట్టిగా శబ్దాలు చేస్తాం. వినిపిస్తుందా లేదా అని చెప్పేసి
ఎన్నిసార్లు చెప్పమంటారు కదా? దగ్గరే ఉన్నారు కదా, అంతగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే శారీరకంగా ఉన్నారు కానీ మానసికంగా ఎంతో దూరంగా ఉన్నారు. అంటే మనసుకు దగ్గరగా లేరు. అందుకనే మనకు అంత గట్టిగా వాయిస్ పెంచి మాట్లాడాల్సి వస్తుంది. దానికి కారణం ఏంటి అంటే మనం అనుకున్నట్టుగా అందరూ నడవాలి అని కోరుకుంటాం. మనం చెడు కోరుకోము, కానీ ఎదుటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాం. తెలిసి ఎవరైనా తప్పులు చేస్తారా ఈ ప్రపంచంలో? ఇప్పుడు ఇక్కడ ప్లగ్లు, అది కరెంట్ ఉంది, ఇది తెలుసా? అందరికీ తెలీదా? ఎవరైనా వచ్చి అందులో వేలు పెట్టండి, పెడతారా? ఎందుకు? అది మీకు తెలుసు కాబట్టి. అదేవిధంగా ఒక మనిషి పైన మనం కోప్పడుతున్నాము అంటే ఎందుకు కోప్పడతాము? వాళ్ళు తప్పులు చేశారు అని చెప్పేసి కదా. తప్పులు చేశారు అని చెప్పేసి మనం కోప్పడతాం. తప్పు ఎందుకు చేస్తారు? ఎవరైనా తెలియక చేస్తారు, అనుకొని చేస్తారా? తప్పులు చెయ్యాలి అని చెప్పేసి అనుకొని చేస్తారా? ఇప్పుడు ఒక ఇంట్లో యజమాని పనిచేసే వ్యక్తికి చెప్తారు, ఏమని? కొన్ని గ్లాసులో నీళ్లు తీసుకురా అని చెప్తే ఆ పని మనిషి నీళ్ళు తీసుకొస్తున్నారు అనుకోండి, అక్కడ కింద చూడకుండా కాస్త కాలు జారి ఆ చేతిలోంచి గ్లాస్ కింద పడింది. అప్పుడు ఏమవుతుంది? గ్లాస్ పగిలిపోతుంది కదా. పగిలిపోయిన గ్లాస్ చూసి యజమాని ఏ విధంగా రియాక్ట్ అవుతాడు? ఎంత మంచి పని చేశావు, ఈ గ్లాస్ పగలగొట్టేశావు, ఇంకొక గ్లాసు తీసుకురా అని చెప్పేసి ఆనందపడతాడా? ఏం చేస్తాడు? కోప్పడతాడు కదా. ఆ కోప్పడడం వల్ల ఏమవుతుంది అంటే ఎలాగో గ్లాస్ పగిలిపోయింది, కానీ ఆ గ్లాసుతో పాటు ఆ యజమాని మైండ్ కూడా పగిలిపోద్ది. ఆ తర్వాత పనిచేసే పని మనిషి యొక్క మెదడు కూడా పగిలిపోద్ది. వాటిని అంటించడానికి కనీసం 2-3 రోజులు సమయం పడుతుంది. అవునా కాదా? ఇప్పుడు ఒక గ్లాసుతో ఎన్ని విషయాలు పగిలిపోయాయి. అలా చిన్న చిన్న సంఘటనలు ఎన్నో జరిగి ఆ తర్వాత వాళ్ళ మనసులో ఒక చెడు భావన నిర్మాణం అయిపోతుంది. ఈ మనిషి ఇలాంటి వాడే, ఈ మనిషి ఇలాంటి వాళ్ళే అని చెప్పేసి. ఇంకా వేరే సమయంలో ఎప్పుడైనా వేరే ఏదైనా పని చెప్పామనుకోండి, వాళ్ళు చేయడానికి భయపడతారు. ఆ భయంలో ఇంకా ఎక్కువ తప్పులు జరుగుతాయి. ఆ తప్పులతో ఇంకా యజమాని మనస్సు చెడిపోతుంది. ఆ ఇంట్లో వాతావరణమే పూర్తిగా నెగిటివ్గా అయిపోతుంది. ఒక వ్యక్తి తప్పు చేశాడు అంటే దానికి వెనుక ముందు ఏవో కారణాలు ఉంటాయి. ఆ కారణాలు తెలుసుకోవాలి కదా. చూడకపోవచ్చు. ఎందుకు చూడకపోలేదు? ధ్యాస వేరే సైడ్ వెళ్ళిపోయి ఉండవచ్చు. ఎందుకు వెళ్ళిపోయింది? ఒకసారి శాంతంగా కూర్చొని అసలు నీ ఏకాగ్రత ఎందుకు ఇలా క్షీణిస్తుంది, నీకు పనిపైన ధ్యాస ఎందుకు లేదు అని చెప్పేసి చక్కగా అర్థం చేసుకుంటే అప్పుడు మనం ఎదుటి వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వచ్చు. కానీ వాళ్ళని అర్థం చేసుకోకుండా కేవలం మనం వాళ్ళపైన ప్రెషర్ చేస్తూ ఉంటే అదేవిధంగా మనతో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనపైన కూడా కోప్పడే వాళ్ళు మనల్ని ఎవరైనా అర్థం చేసుకుంటారా? చేసుకోరు. అప్పుడు ఏం చేస్తాం? ఎదుటి వాళ్ళ గురించి మన మనసులో కూడా అదే భావన ఉంటుంది. ఇతను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాడు, ఇలానే ఉంటుంది, అందుకని అతనికి తగ్గట్టుగా నేను కూడా అలాగే చేస్తాను అని చెప్పేసి మొండిగా తయారవుతారు. అవునా కదా? అందుకని బాబా ఏం నేర్పిస్తాడు? ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళని చక్కగా అర్థం చేసుకోండి. వాళ్ళ మనస్థితి, పరిస్థితి ఎలా ఉంది, ఆత్మల యొక్క స్థితి ఎలా ఉంది. ఈరోజు మనము ఇంత చక్కగా కూర్చున్న వాళ్ళం కొద్దిసేపు మనస్సును కూడా ఏకాగ్రం చేయలేకపోతాం. చేయగలుగుతున్నామా? 5 నిమిషాలు కూర్చున్నప్పుడు ఎంతసేపు మన మనస్సు పరిగెత్తుతూ ఉంది. మన మైండ్నే మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం.
అదేవిధంగా అంటే ఇంత జ్ఞానం ఉన్న వాళ్ళమే మనం చేయలేకపోతున్నాం, ఏ జ్ఞానం లేని వాళ్ళు ఎలా చేస్తారు చెప్పండి? అవునా కాదా? చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఇలా చెప్పేవాళ్ళు, మీ తల్లిదండ్రులు అలాగే చెప్పి ఉండొచ్చు. ప్రతి తల్లిదండ్రి పిల్లలకి అలాగే చెప్తూ ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారు అంటే శ్రద్ధతో చదువు అని చెప్తారు కదా, ఏకాగ్రతతో చదువు అని చెప్తారు. చదివింది జ్ఞాపకం ఉంచుకో అని చెప్తారు. మనసు పెట్టి చదువు అని చెప్తారు. అవునా కదా? కానీ ఎవ్వరు కూడా మనసు ఏంటిది, ఎలా ఉంటుంది, దానిని ఎలా పెట్టి చదవాలో ఎవరు చెప్పరు. చెప్తారు? మనసు పెట్టి చదువు, ఏకాగ్రతతో చదువు, చదివింది జ్ఞాపకం ఉంచుకుంటే ఎలా జ్ఞాపకం ఉంచుకుంటారండి? తెలియదు కదా. మనసు గురించి ఎప్పుడైనా జ్ఞానం పొందామా మనం? చెప్పండి, పొందామా? లేదు కదా. మరి మనసుని ఎలా పట్టుకొని ఏకాగ్రతతో మీరు చదవగలుగుతారు చెప్పండి? ఎవరితో ఆ సమయంలో ఎవరు ఏ విధంగా ప్రవర్తించారో అది సరిగ్గా అదే, దాంట్లో ఎటువంటి తప్పులు తీయవలసిన అవసరం లేదు. తల్లిదండ్రులు తెలిసిందే చెప్పారు, తెలియంది ఎక్కడి నుంచి చెప్తారు? పిల్లలు తెలిసిందే చేశారు, తెలియంది ఎలా చేస్తారు? కానీ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, స్పష్టంగా అర్థం చేసుకుంటే అసలు మన గురించి పూర్తిగా జ్ఞానమే లేదు కదా. దానికోసం ప్రతి చోట నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏంటి, మీరు చిన్న పాపని ఒడిలో తీసుకున్నారనుకోండి, మీ పక్కింటి వాళ్ళ పాపని ఒడిలో తీసుకున్నారు. ఎన్ని నెలలు? 5 నెలల పాప కదా. అప్పుడు ఏమైంది? ఏడుస్తుంది. ఇంకేం చేస్తుంది? పసుపు నీళ్ళు పోసేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మీరు సంతోషపడతారా? ఇలాగే నేను సెంటర్కి వెళ్తే అక్కయ్య నన్ను సన్మానిస్తుంది అని చెప్పేసి ఏం చేస్తారు? సంతోషపడతారా? ఏ కోపం వస్తుందా? సంతోషపడతారా? ఈ అక్కయ్య కోసం క్లాప్ కొట్టండి. చిన్నపిల్ల కాబట్టి సంతోషపడతారు. పెద్దవారు ఏ చిన్న తప్పు చేసినా ఎందుకు కోపడతారు చెప్పండి? తెలిసి చేశారు అని చెప్పేసి మీకు కోపం వస్తుంది కదా. అదే చిన్న పాప, చిన్నవాళ్ళు తెలియక చేస్తారు, పెద్దవాళ్ళు తెలిసి చేస్తారు అని మీకు ఎవరు చెప్పారు? అన్నయ్య ప్రాక్టికల్గా చెప్తున్నాను. అదే ప్రాక్టికల్గానే చెప్తున్నాను నేను. పెద్దవాళ్ళు తెలిసి ఎలా తప్పులు చేస్తారు, చిన్నవాళ్ళు తెలియక ఎలా తప్పులు చేస్తారు. వయస్సు పెరిగే కొద్దీ వాళ్ళకు మనం అన్నీ నేర్పుతున్నాం కదా. అందుకని పెద్దవాళ్ళు తెలిసి తప్పు చేయకూడదు అని మనకు అనిపిస్తుంది. మనం అన్నీ నేర్పాము. ఏమేమి నేర్పాము? ఎలా పడుకోవాలి నేర్పాము, ఎలా భోజనం చేయాలి నేర్పాము, ఎలా ఏడవాలి నేర్పాము, ఎలా దుఃఖపడాలో నేర్పాము, ఎలా కోపపడాలో నేర్పాము కదా. మనం కోపపడుతున్నామంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకు కూడా నేర్పుతున్నాం కదా. అన్నీ నేర్పాము కాబట్టి వాళ్ళు అన్నీ చేస్తున్నారు. అందులో తప్పేముంది? మనం నేర్పినవే కదా. మనం నేర్పినా కూడా వాళ్ళు రివర్స్లో చేస్తున్నారు. మనం ఏం నేర్పామో మనం ఇది నేర్పలేదు. ఏంటి? మనస్సును ఎలా నియంత్రించాలో నేర్పలేము, ఏకాగ్రతతో ఎలా ఉండాలో నేర్పలేము, ఎప్పుడు సంతోషంగా ఎలా ఉండాలో నేర్పలేము. అవి నేర్పినప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు? చిన్న పాప ఎందుకు అలా చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర తెలివి లేదు అని చెప్పేసి మనకు తెలుసు.
ఏ తెలివి లేదు? తెలియదని కాదు, తమ కర్మేంద్రియాలను ఎలా నియంత్రించాలో తెలియలేదు. అంటే దాని అర్థం ఏంటి? కర్మేంద్రియాలను నియంత్రించుకోలేకపోయారు కదా. చిన్నవాళ్ళు కాబట్టి కర్మేంద్రియాలను నియంత్రించుకోలేదు. మరి పెద్దవాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా కర్మేంద్రియాలను నియంత్రించుకోకనే చేస్తారు కదా, అవునా కాదా? ఎందుకు ఎక్సెప్ట్ చెయ్యం మనం? ఇదే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఎక్సెప్ట్ చెయ్యం? ఎందుకు అంటే మనకేమనిపిస్తుంది అంటే శరీరంతో పాటు బుద్ధి కూడా పెరగాలి అని మనకు అనిపిస్తుంది. శరీరంతో పాటు బుద్ధి కూడా పెరగాలి. శరీరంతో పాటు బుద్ధి పెరగడానికి బుద్ధికి సంబంధించినటువంటి ట్రైనింగ్ మనం ఎక్కడిచ్చాం? ఇచ్చామా? ఇవ్వలేదు కదా. అందుకని మనం ఆ విధంగా ఎలా కోరుకోగలుగుతాం? నేను కోరుకున్నట్టుగా ఇతను ఇప్పుడు మీరు ఒక పని చేస్తారు, ఏదైనా ఒక పని చాలా చక్కగా చేస్తున్నారనుకోండి. ఏదైనా ఒక పని, వంట చేయవచ్చు లేదా ఇంటి పనులు ఏదైనా చేస్తున్నారనుకోండి. మీలాగా వేరే వాళ్ళకు చేయరాదు. అప్పుడు మీ కోరిక ఏముంటుంది? వేరే వాళ్ళు నాలాగా చెయ్యాలి అని చెప్పేసి కోరుకుంటారా లేదా? ఎందుకంటే మీరు చాలా చక్కగా చేస్తారు. అందుకని ఎదుటి వాళ్ళ గురించి కూడా అదే విధంగా కోరుకుంటారు. వాళ్ళు కూడా అదే విధంగా మంచిగా చెయ్యాలి అని చెప్పేసి. మీరెందుకు మంచిగా చేస్తున్నారు అంటే మీ జీవితంలో ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు నేర్చుకొని ఆ కళలో ప్రావీణ్యం సంపాదించి మీరు చక్కగా చేస్తున్నారు. కానీ ఎదుటి వ్యక్తి మీ జీవితంలాగా అతని జీవితం లేదు కదా. మీరు నేర్చుకున్న విధంగా అతను నేర్చుకోలేదు కదా. కానీ మీరు కోరుకునేది ఏంటి? నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా చేయాలి. మీ దగ్గర ఎంత అనుభవం ఉందో వాళ్ళ దగ్గర అంత అనుభవం ఉందా? లేదు కదా. మరి అలాంటప్పుడు మీరు కోరుకున్నట్టుగా వాళ్ళు ఎలా చేస్తారు? దానికోసం ఏం చేయాల్సి వస్తుంది? మీరు కోరుకున్న విధంగా వాళ్ళు రిజల్ట్ తీసుకురావాలి అంటే వాళ్ళకి ముందు చక్కగా ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ పద్ధతి, ఆ తరీకా, ఆ చేసే విధానము ఎదుటి వాళ్ళకి మంచిగా నేర్పించాల్సి వస్తుంది. మనం ఎప్పుడూ కూడా నేర్పించడానికి రెడీగా ఉండం, కేవలం చెప్పడానికి మాత్రమే రెడీగా ఉంటాం. ఇది నాకు ఈ విధంగా చేసి మాత్రమే కావాలి. కానీ దాన్ని చేయడానికి ఏ విధంగా కష్టపడాలి, ప్రాక్టీస్ చేయాలి, వాటి గురించి మనం ఎప్పుడు కూడా చేస్తామా? ఇక్కడ చక్కగా ఒక క్లిప్ చూసి మనం ముందుకెళ్దాం. సౌండ్ ఉందా? ఒక వైర్ ఉంది కదా. ఏం చూశారు? మనస్సును ఎలా నియంత్రించాలి, ఏకాగ్రం ఎలా చేసుకోవాలి అని కష్టపడాల్సి వస్తుంది. మహాభారతంలో అర్జునుడు ఆ ధనుష్సును భేదించి చేప కన్నుపైన బాణం కొట్టగలిగాడు అంటే ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి అలా చేస్తే సాధించగలిగాడు. అదేవిధంగా ఎదుటి వాళ్ళ మనస్సును జయించి వాళ్ళని మనం అనుకున్నట్టుగా తయారు చేయాలి అంటే వాళ్ళని అర్థం చేసుకోవడానికి ముందు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి కష్టపడాలి. మనం ఏం చేస్తున్నామో మన కంట్రోల్లోనే లేము. ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి మనం ప్రయత్నించి చేస్తూ ఉంటాం. అందుకని ఎవ్వరు కూడా మన మాట వినరు. ఎవరైతే స్వయాన్ని నియంత్రించుకోలేరో వాళ్ళు ఎదుటి వాళ్ళని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు. బాబా చెప్పే విధంగా విషయం ఏంటి అంటే ఈ ప్రపంచంలో ఎవ్వరి వద్ద కూడా తన కర్మేంద్రియాలను నియంత్రించేటువంటి శక్తి లేదు. దానినే బాబా అంటాడు, ఎదుటి వాళ్ళు మాయా వశులై ఉన్నారు, పరవశులై ఉన్నారు. అంటే వాళ్ళు వాళ్ళ నియంత్రణలో లేరు. ఇప్పుడు మీరు పిచ్చి వాళ్ళపైన కోప్పడతారా? ఎందుకు? వాళ్ళు కూడా తప్పులు చేస్తారు కదా. పెద్దవాళ్ళు అయి ఉండి కూడా తప్పులు చేస్తారు, వాళ్ళపైన కోప్పడాలి కదా.
అదేవిధంగా ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళు కూడా మాయకు వశమై ఉన్నారు కదా, వాళ్ళపైన మీకు జాలి ఎందుకు రాదు? పిచ్చి వాళ్ళపైన జాలి వచ్చినప్పుడు వీళ్ళపైన ఎందుకు జాలి రాదు? ఎంత స్పష్టంగా బాబా మురళిలో స్పష్టం చేస్తాడు. తప్పులు చేసేవాళ్ళు మాయా వశమై ఉన్నారు, పరవశులై ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు. అలాంటి వాళ్ళను ఆ విధంగా మీరు చూసినట్లయితే మీకు దయ వస్తుంది, జాలి వేస్తుంది, కోపం రాదు. పిచ్చి వాళ్ళని చూస్తే కోపం వస్తుందా? దయ, జాలి వేస్తుంది కదా. అదేవిధంగా ఎవరినైనా తప్పు చేసిన వాళ్ళను నిర్దోషులుగా చూస్తే, పసిపాపలుగా చూస్తే మీకు జాలి వస్తుంది. కోపం వచ్చి ఆ కోపాన్ని ఆపుకోవడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక తల్లి, మీరందరూ ఆల్రెడీ మాతలే ఉన్నారు కాబట్టి చిన్న పిల్లల్ని మీరు పెంచడానికి మీ లోపల ఎంత శాంతం ఉంటుంది చిన్నపిల్లల్ని. ఎందుకంటే మీరు చిన్నపిల్లల్ని చిన్నపిల్లల్లాగానే చూస్తారు. అదేవిధంగా పెద్దవాళ్ళను కూడా చిన్నపిల్లలుగా చూస్తే ఆ సహనశక్తి లోపల నుంచి సముద్రంలా బయటకు వస్తుంది. సహనశక్తి తక్కువ కాదు. భూమిపైన ఉన్నటువంటి, భూమిలో ఉన్నటువంటి ఎంత సహనశక్తి ఉందో అంత ఒక అమ్మలో, ఒక మాతృమూర్తిలో ఉంటుందని చెప్తారు. అంతటి సహనశక్తి ప్రతి వారిలో ఉంటుంది. తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే ఎదుటి వాళ్ళను మనము బుద్ధిమంతులు, అర్థం చేసుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు అని చెప్పేసి ఆ దృష్టికోణంతో చూస్తాము. అందుకనే కోపం తన్నుకు వస్తుంది. ఒకసారి పసిపాపలా చూడడానికి ప్రయత్నం చేయండి. దీంట్లో సాక్షాత్తు బాబాను ఫాలో చేయడానికి ప్రయత్నం చేయండి. జ్ఞానంలో వచ్చి కూడా ఈరోజు వరకు ఎన్నో మీరు తప్పులు చేశారు. ఆ తప్పులకు మిమ్మల్ని మీరు కూడా ఎప్పుడు క్షమించుకోలేరు. అర్థం చేసుకోండి. జ్ఞానంలో వచ్చి కూడా మనం ఎన్నో తప్పులు చేశాము. ఆ తప్పులకి మిమ్మల్ని మీరు కూడా క్షమించుకోలేరు. అటువంటి కొన్ని తప్పులు కూడా జరిగాయి. అయినా కూడా వాటిని మన్నించి తన ఒడిలో తీసుకుని రోజు ప్రియమైన మధురమైన పిల్లలారా అని చెప్పేసి గత 80-90 సంవత్సరాల నుండి కోప్పడకుండా ప్రేమిస్తూ ఉన్నాడు ఆ ప్రేమ సాగరుడు. ఎందుకు అంటే అటువంటి నిర్దోష దృష్టితో చూస్తాడు. నా పిల్లలది ఏది తప్పు లేదు, వీళ్ళు మాయా వశులై తప్పు చేస్తున్నారు అనేటువంటి దృష్టికోణంతో చూస్తాడు. కాబట్టి బాబాలో కోపం రాదు. అదే మనము మాస్టర్ ప్రేమ సాగరులం. ఇవాళ స్లోగన్ ఏమి చెప్పండి? ఆ దృష్టితో చూసినట్లయితే మనకి కోపము రాదు. ఆ శక్తి పైకి వెళ్ళడానికి దిశ దొరుకుతుంది. లేదు అంటే కోపం వచ్చిందంటే అదే సముద్రంలో మీరు మునిగిపోయినట్టు, యాత్ర ఇంకా ముందటికి వెళ్ళదు. అందుకని ఎవరిని చూసినా కూడా నిర్దోష దృష్టి, నిష్పాప దృష్టి. శారీరకంగా ఎవరిని చూడకూడదు. వీళ్ళు శరీరంతో ఆయువు పెరిగిందంటే బుద్ధి కూడా పెరిగింది అని చెప్పేసి, బుద్ధి ఎవరిది వికసించలేదు. అందుకని ముందు మనల్ని మనం తయారు చేసుకొని బుద్ధిమంతులుగా మనం అయితే మనల్ని చూసి ఎదుటి వాళ్ళు కూడా మారుతారు. ఓకే.